చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ 9 నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేసి, బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు, మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు, APMDC ద్వారా తేబోతున్న అప్పులు మరో 5,000 కోట్లు. అన్నీ కలిపితే ఏకంగా తీసుకొచ్చి నా అప్పులు, చేయబోతున్న అప్పులు ఏకంగా 1,45,000 కోట్ల పైమాటే. ఇది నిజంగా ఒక రికార్డు. ఇది ఇంకో రికార్డు. ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6, సూపర్ 7 ఇచ్చారా? పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా? అందరూ ఆలోచన చేయాలి. పోనీ కనీసం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు ఏమైనా కొనసాగుతూ ఉన్నాయా? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న, గతంలో అమలు చేస్తూ ఉన్న పథకాలు పిల్లల చదువులకు అవసరమైన, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ, ఆ పిల్లల చదువుల కోసం, ఆ తల్లుల కోసం ఇస్తూ ఉన్న అమ్మఒడి పాయే, రైతన్నలకు తోడుగా నిలబడే రైతు భరోసా పథకం పాయే, వసతి దీవెన పాయే, విద్యా దీవెన అరకొర, చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ, ఆరోగ్యశ్రీ పూర్తిగా కూడా యగనామమే, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, EBC నేస్తం, చేదోడు, తోడు, లానేస్తం, అన్నీ గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే. పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా పాయే.
మరి నేను అడుగుతా ఉన్నా, 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేసినవి, చేయబోతున్నవి ఎవరి జేబీలోకి పోతా ఉన్నాయి? ఈ 9 నెలల కాలంలో పోనీ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు, ఉద్యోగాల పరిస్థితి ఏమిటి అని కూడా కాస్త ఒకవైపున అటువైపు చూస్తే, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు, కానీ ఊడగొట్టిన ఉద్యోగాలు మాత్రం ఏకంగా 2,60,000 ఉద్యోగాలు, వాలంటీర్ల ఉద్యోగాలు పూర్తిగా తీసేశాడు. 18,000 మంది బ్రేవరీస్ కార్పొరేషన్లో 18,000 మంది వాళ్ళ ఉద్యోగాలు పాయే. 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు పాయే. బ్రేవరీస్ కార్పొరేషన్లో మరో 18,000 ఉద్యోగాలు పాయే. ఫైబర్ నెట్, ఏపీఎండిసి, ఫీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ, ఇలా ఆయా విభాగాల వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు. ఇవన్నీ ఒక ఎత్తున గ్రామ వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా, వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లొకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదీసే కార్యక్రమం మొదలెట్టాడు. సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం. వాలంటీర్లను ఎలా మోసం చేశాడో మనం అంతా చూసాం. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు 10,000 జీతం అన్నాడు. 10,000 బాయ, వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ. పోనీ ఉద్యోగస్తులనైనా అంత బాగా చూసుకున్నాడంటే వాళ్ళను మోసమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే, ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన 143 హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు. ఇంటరిమ్ రిలీఫ్ ఇంతవరకు 9 నెలలు అయింది. రూపాయి పెంచింది, రూపాయి ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాన పోల. 9 నెలలు అయిపోయింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు. ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించారు. కొత్త పిఆర్సీని ఇంతవరకు ఇలా అయ్యారు ఇవ్వాల. 1వ తేదీనే జీతం అన్నాడు. 9 నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు. మిగతా 8 నెలల్లో నెలలో 1వ తారీఖున జీతాలు ఇచ్చాడు. చంద్రబాబు గారు చెప్పాలి. 3 డిఎల్ పెండింగ్, ట్రావెల్ అలవెన్సులు పెండింగ్, సరెండర్ లీవ్ పెండింగ్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్. చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు, జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది. విధ్వంసం, ఆర్థిక విధ్వంసం అంటే ఇది. మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు, ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా
ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా 4 పోర్ట్లను కట్టడం మా హయాంలో జరిగింది. మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఈ 3 గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం. ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా 75-80% దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే. అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళం. మూలపేట, మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్టులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 35-40% పనులు 2 చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో 1-2 నా హయాం మన హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం. ఇంకొకటి మన హయాంలో పూర్తయింది, ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం. మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మన ఏదో మోడీ గారితో ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే. అన్నన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది. పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో. సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు, ఈ ఆస్తుల కల్పన, ఇవన్నీ కూడా అంతే. రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి.